నమస్కారం అండి. దిస్ ప్రెస్ మీట్ ఈజ్ అబౌట్ ఒక చాలా గ్రూసమ్ మర్డర్ జరిగింది రీసెంట్లీ. ఆన్ ద నైట్ ఆఫ్ 17th అండ్ 17th నైట్ ఒక మర్డర్ జరిగింది ఒక లేడీది ఇన్ వెలిగండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్. సో బేసికలీ 17th నైట్, లేట్ నైట్, చాలా లేట్ నైట్ ఆఫ్టర్ 11:30 PM మన దగ్గర ఆ విక్టిమ్ ఎవరు ఉన్నారో డిసీజ్డ్ కోటా రాధా, ఆమె పేరెంట్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్, కనిగిరి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. బికాజ్ ఆమె కనిగిరిలో షాపింగ్ కోసం వెళ్ళింది, బట్ ఆమె బ్యాక్ రావట్లేదు. సో మన దగ్గర వచ్చిన వెంటనే మనం ఆమె లొకేషన్ ట్రేస్ చేసాము. అది ఒక కనిగిరి పామూర్ రోడ్ మధ్య ఆమె లొకేషన్ వచ్చింది. సో ఆ లొకేషన్ చూసి వెంటనే పోలీస్ ఆల్సో అకంపెనీడ్ పేరెంట్స్ అండ్ అది అక్కడ బాడీ డిస్కవర్ చేయడం జరిగింది వెలిగండ్ల. అది వెలిగండ్ల PS లిమిట్స్లో బాడీ డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఆ బాడీ ఎలా అనిపించింది, యాజ్ ఇఫ్ సమ్ యాక్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. బట్ పోలీస్ టీమ్ క్లోజ్ ఇన్స్పెక్షన్ చేశారు బాడీది. అప్పుడు వాళ్ళకి తేడా దొరికింది, ఒక స్ట్రాంగ్యులేషన్ మార్క్ కూడా అనిపించింది. అప్పుడు మనకు డౌట్ వచ్చింది దట్ దిస్ ఇస్ నాట్ సమ్ సింపుల్ యాక్సిడెంట్ కేస్ విచ్ దే ఆర్ మేకింగ్, సంబడి ఈస్ మేకింగ్ ఇట్ అపియర్ లైక్ దట్. ఇట్స్ అపియర్స్ టు బీ లైక్ మర్డర్. సో వెంటనే పోలీస్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రాదర్ దాన్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ సస్పిషియస్ డెత్. అది దాని తర్వాత మనం ఆల్మోస్ట్ 8 టీమ్స్ ఫామ్ చేసాము విచ్ విల్ అండర్ అడిషనల్ SP క్రైమ్ which were working on different aspects. For example, CCTV cameras, CDR analysis, tracking the movements of the victim. So ఇలాంటి మనం వెంటనే టీమ్స్ ఫామ్ చేసి పని చేయడం స్టార్ట్ చేసాము టు డిటెక్ట్ ఇట్. సో ఇనీషియల్ విక్టిమ్ సైడ్ నుంచి కూడా, విక్టిమ్ పేరెంట్ సైడ్ నుంచి కూడా, ప్లస్ అక్కడ ఆమె ఫోన్లో ఏం ఎవిడెన్సెస్ దొరికినాయి, దాన్ని బట్టి మనకు ఇది వాట్ క్లూ వచ్చింది దట్ ఒక పర్సన్ ఉన్నాడు కాశీరెడ్డి, హూ ఇస్ స్కూల్ ఫ్రెండ్ ఆఫ్ ద లేడీ, డిసీజ్ లేడీ, దట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. దట్ ఆమె అండ్ ఆమె భర్త వాళ్ళు అతనికి చాలా డబ్బు, అరౌండ్ more than 60 lakhs అపరెంట్లీ లోన్గా ఇచ్చారు. బట్ అతను అది ఏమీ పే చేయట్లేదు. దానివల్ల మన డిసీజ్డ్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ క్లూ. అండ్ మనం ఇది ఆలోచించాము దట్ మేబీ అది ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వల్ల కాశీరెడ్డి చేశాడు. ప్లస్ ఆమె ఫోన్లో కూడా అది ఇలాంటి చాటింగ్స్ అండ్ ఆల్ ఇవి దొరికినాయి, యాజ్ ఇఫ్ కాశీరెడ్డి అక్కడ ఆమెని పిలిపించి ఇది చేశాడు. సో అప్పుడు మనం కాశీరెడ్డి వెతుకోవడం స్టార్ట్ చేసాము టు ట్రేస్ హిమ్. But during this time, when we were analyzing his different issues, other deep technical analysis చేసినప్పుడు we got one clue that it is that accused person who is chatting with this lady has some relation to the husband. భర్త పేరు ఉంది కోటా మోహన్ రెడ్డి. సో అది మనం ట్రేస్ చేసినప్పుడు, మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళినప్పుడు వీ గాట్ టు ఫైండ్ దట్ భర్త మనకు ఏం చెప్పాడు దట్ అతను మొత్తం ఫుల్ టైం హైదరాబాద్లో ఉన్నాడు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అతనికి దట్ ఆమె డెత్ గురించి అప్పుడు బయలుదేరాడు. సో అతను పోలీస్కి ఇనిషియలీ మొత్తం అబద్ధం చెప్పాడు. అండ్ ఇనిషియలీ వీ డి నాట్ సస్పెక్ట్ హిమ్ బికాజ్ హీఈస్ ద హస్బెండ్. సో అప్పుడు we understood that he is not saying the truth. అది దాని తర్వాత అతనికి కూడా పికప్ చేయడం, అతనే పికప్ అయ్యాడు. అండ్ మనం ఇంకా డీటెయిల్ చేసినప్పుడు వీ గాట్ లాట్ ఆఫ్ క్లూస్. సో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాజ్ దిస్ లేడీ అండ్ హర్ హస్బెండ్ హ్యావ్ డిస్ప్యూట్స్ బికాస్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, బికాస్ ఆఫ్ ద లోన్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్. వాళ్ళ మధ్య డిసగ్రీమెంట్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళ మధ్య ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి భర్త భార్య మధ్య. సో అవి మోటివ్ ఆఫ్ దెమ్. హీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హర్ అపరెంట్లీ, షీ ఈజ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ హిమ్. సో దేర్ ఆర్ సమ్ ఇష్యూస్. సో దాని తర్వాత అతను అరౌండ్ 10 days బ్యాక్ he has thought that he will do this crime. So this lady recently ఆమె వెలిగండ్ల వచ్చింది పిల్లలతో పాటు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర. అప్పుడు అతను ఇది ఒక సిమ్ కార్డ్ తీసుకొని ఒక
సిమ్ కార్డ్ కూడా అతను చాలా ఇంటెలిజెంట్గా ప్రొక్యూర్ చేశాడు. సమ్ ర్యాండమ్ స్ట్రీట్ వెండర్ దగ్గర నుంచి ఆ నంబర్ తీసుకొని అతను మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆమెతో, యాజ్ ఇఫ్ హీస్ కాశీరెడ్డి, అండ్ షీ బిలీవ్డ్ హిమ్. సో కాశీరెడ్డిగా మాట్లాడి దట్ నేను వస్తాను 16th 17th ఇలా నేను వస్తాను కనిగిరి, మీరు రండి, నేను కొంత డబ్బు రిటర్న్ చేస్తాను. సో అతను సో ఆమె నమ్మింది. అండ్ దాని తర్వాత అతను ఇక్కడ 16th నైట్ అక్కడ బయలుదేరి 16th నైట్ ఒంగోలు వచ్చాడు ఇతను. దాని తర్వాత ఒంగోలులో ఇతను ఒక రెంటెడ్ కార్ హైదరాబాద్ నుంచి తీసుకొని ఇక్కడ వచ్చాడు ఒంగోలుకి. ఇక్కడ ఒంగోలు వచ్చిన తర్వాత అతను ఆ నంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేశాడు, ఏదో ర్యాండమ్గా చూసి సమ్ అదర్ నంబర్ ప్లేట్ చేశాడు, సో దట్ పోలీస్ ఈజ్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ దట్ హీ కేమ్ హియర్. దాని తర్వాత అది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కనిగిరికి వచ్చాడు. కనిగిరి ఆమెకి పిలవడం జరిగింది. సో ఆమెకి చెప్పడం జరిగింది పామూర్ బస్ స్టాండ్ దగ్గర రండి, అక్కడ నేను కొంచెం డబ్బు ఇస్తాను. అతను చాలా గట్టిగా చెప్పాడు దట్ నో అదర్ పర్సన్ షుడ్ కమ్ విత్ యూ, పర్టిక్యులర్లీ పిల్లలు, మీ ఫాదర్ ఎవరితో రాకండి, మీరు సింగిల్గా రావాలి. సో ఆమె రెజిస్ట్ చేసింది ఇనిషియలీ దట్ నేను సింగిల్గా రాను, బట్ అల్టిమేట్లీ షీ వెంట్. Then she has gotten into the car and she was surprised to see that it is her husband who is coming. అప్పుడు అతను చెప్పాడు దట్ రండి మనం వెళ్తాం. సో షీ హ్యాస్ gotten inside car. దాని తర్వాత అక్కడ కనిగిరి అవుట్స్కర్ట్స్లోనే కొంచెం తిరగడం జరిగింది, వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా మళ్ళీ అయినాయి ఆ బండిలో. సో కనిగిరి పామూర్ రోడ్లో నియర్ దిస్ కనిగిరి డిగ్రీ కాలేజ్ అక్కడ లిమిట్స్లో అరౌండ్ 8 to 9 PM మధ్య హీ దెన్ స్ట్రాంగులేటెడ్ హర్ విత్ హర్ చున్నీ, స్ట్రాంగులేషన్ చేశాడు, చున్నీ వాడి ఆమె. ఇది జరిగినప్పుడు హీ హాజ్ చాలా గట్టిగా ప్రెస్ చేయడారు, బ్యాక్ సీట్ కూడా వెళ్ళాడు అక్కడ. అల్టిమేట్లీ ఆమె అక్కడ చనిపోయింది. దాని తర్వాత హీ గాట్ కన్ఫ్యూజ్ లిటిల్ బిట్కి ఏం చేయాలి ఆ బాడీతో. సో మళ్ళీ బండి ఎక్కి అతను కొంచెం ఇంకా 20-30 కిలోమీటర్స్ కనిగిరి వెలిగండ్ల ఆ సైడ్ వెళ్ళాడు, పామూర్ వైపు వెళ్ళాడు. హిజ్ మోటివ్ వాజ్ దట్ సో దట్ హర్ బాడీ ఈజ్ డిస్కవర్డ్. అక్కడ అతను ఈ బాడీకి రోడ్ మీద పెట్టాడు, హాఫ్ ఆన్ ద రోడ్, హాఫ్ ఆన్ ద రోడ్ మార్జిన్. అండ్ ఆల్సో అతను ఆమె చైన్ ఉంది అది కూడా తీసుకున్నాడు అప్పుడు. సో మంగళసూత్రం అక్కడ. దెన్ హీ హ్యాస్ రన్ ఓవర్ ద బాడీ, బండితో ఆమె బాడీ మీద బండి ఎక్కడం జరిగింది. సో దట్ హిస్ మోటివ్ వాస్ కి ఇది స్ట్రాంగులేషన్ మార్క్ పోతే ఎవరికి తెలియదు దట్ ఆమెకి ఎలా చంపడం జరిగింది, అందరూ యాక్సిడెంట్ ఆలోచిస్తారు. సో అది అతని మోటివ్. చాలా ఇంటెలిజెంట్లీ, చాలా ప్లానింగ్గా ఇది చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ సమ్ క్రైమ్ ఆఫ్ ప్యాషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్ హ్యాస్ బీన్ వెల్ థాట్. సో ఇది చాలా, బట్ ఫార్చునేట్లీ ఫర్ అస్ అది స్ట్రాంగులేషన్ మార్క్ మీద అది బండి ఎక్కలేదు, అది చెస్ట్ మీద, బాడీ మీద బండి ఎక్కింది. సో ఆ ఎక్కడం వల్ల ఇది డిఫరెంట్ ఇంజురీస్ ఆన్ హర్ బాడీ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె బాడీ మీద ఇలాంటి కొంతమంది, ఇప్పుడు రీసెంట్గా నేను న్యూస్ పేపర్లో చూశాను, కొంతమంది చెప్తున్నారు సిగరెట్ మార్క్స్ దొరికినాయి, ఇంజెక్షన్ మార్క్స్ దొరికినాయి. ఇలాంటి మార్క్స్ గురించి చాలా సస్పిషన్ రేజ్ చేయడం జరిగింది దట్ మేబీ దెర్ ఈస్ సమ్ టార్చర్ or maybe somebody has administered some stupefying drug to her. So I just want to clarify that we have studied her injuries and talked to an expert panel of doctors also, that it is not like that. Adi when the bandi బాడీ మీద ఎక్కినప్పుడు ఆ బాడీ టర్న్ చేసింది, అక్కడ షార్ప్ స్మాల్ స్టోన్స్ ఉన్నాయి రోడ్ మీద. అవి చాలా ప్రెషర్ అండ్ హీట్ వల్ల అలాంటి స్మాల్ ఇంజరీస్ కూడా వచ్చినాయి ఆన్ ద బాడీ, విచ్ అపియర్ జస్ట్ లైక్ దాట్ యాజ్ బర్న్ మార్క్, బట్ దాట్ ఈస్ కాజ్ డ్యూ టు స్టోన్స్. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ఎనీ సిగరెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. దోస్ ఆర్ టోటలీ కన్సిస్టెంట్ విత్ రోడ్ యాక్సిడెంట్ ఇలాంటి ఇంజురీస్. సో ఆమె మీద మెయిన్ ఇంజురీ ఉంది, ఇది స్ట్రాంగులేషన్ మార్క్ ఆన్ నెక్.
అదర్ ఇంజురీస్ ఏమున్నాయి అవి ఆల్ దాని తర్వాత ఆమె వర్టెబ్రల్ కాలమ్ కూడా బ్రేక్ అయింది బికాస్ ఆఫ్ ద స్ట్రాంగులేషన్ అండ్ స్పైనల్ కార్డ్ మీద కూడా ఇది బికాజ్ అతను చాలా గట్టిగా ప్రెస్ చేసి సీట్ అగైన్స్ ప్రెస్ చేస్తారు. సో స్పైనల్ కార్డ్ మీద కూడా స్వెల్లింగ్ ఇంజురీస్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ రిమైనింగ్ అదర్ ఇంజురీస్ ఆర్ పోస్ట్ మార్టం ఇంజురీస్. అవి అన్నీ చనిపోవడం తర్వాత జరిగినాయి. సో జస్ట్ ఐ వాంటెడ్ టు ఇష్యూ దిస్ క్లారిఫికేషన్ టు ఆల్ ఆఫ్ యూ. దాని తర్వాత అతను ఆమె సెల్ ఫోన్ కూడా ఓపెన్ చేసి అతనితో డీటెయిల్ చాట్స్ అవి అన్నీ డిలీట్ చేసి జస్ట్ అంతవరకు ఎవిడెన్స్ ఉంచాడు ఫోన్లో. సో విచ్ ఇండికేట్స్ దట్ ఈస్ కాశీరెడ్డి హ్యాస్ కిల్డ్. సో ఇది కూడా షోస్ చాలా క్లెవర్ ప్లాన్ of him to mislead the police to make us go in the wrong direction. So దాని తర్వాత అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. So this was the condition in which the body was found. మనం ఇన్వెస్టిగేషన్ అప్పుడు we have done a very గుడ్ జాబ్ అవర్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఓవర్ హియర్. చాలా ఎక్సలెంట్ పని చేశారు. ఇంత క్లెవర్ ప్లానింగ్ చేశాడు బట్ స్టిల్ విదిన్ 2-3 days ద ఎంటైర్ స్టోరీ కేమ్ అవుట్ అండ్ వీ హ్యావ్ అరెస్టెడ్ ద కరెక్ట్ పర్సన్ ఇన్ ద క్రైమ్. అండ్ ఇక్కడ we are having very good evidences. We are going to file a charge sheet quickly within after all these reports are reached within time limit idi charge sheet file cheyadam jarugutundi. And we will be ensuring మీరు అందరూ చూస్తున్నారు that how ఇది ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి కన్విక్షన్ వరకు వెళ్తున్నాము. రీసెంట్గా కూడా గిద్దలూరులో ఒక 18 months లోపే ఒక డెత్ సెంటెన్స్ కూడా వచ్చింది. సో అలాంటి విత్ దాట్ గోల్ వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో మన డీజీ గారు కూడా ఫోన్ చేసి పర్సనల్గా అప్రిషియేట్ కూడా చేశారు దట్ ద ఎక్సలెంట్ వర్క్ విచ్ వాస్ డన్ బై ద ప్రకాశం పోలీస్ ఆఫీసర్స్, దట్ దే హ్యావ్ మేడ్ సచ్ గుడ్ ఎఫర్ట్. అండ్ ఇది మన స్టేట్ లెవెల్ దిశ మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఉంది అండ్ మనం వీ విల్ ఎన్ష్యూర్ that definitely within short time here also conviction వరకు మనం ఖచ్చితంగా వెళ్దాం. థ్యాంక్ యూ.